హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హాయ్ అండి. అన్న ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి మీకు చాలా అంటే చాలా మంచి స్టాక్ క్లియర్ ఐటమ్స్ అవైలబుల్గా ఉందండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మీకు ఎక్కడన్నా ఐటమ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా అక్కడి వరకైనా మీరు ప్రాపర్గా వాయిస్ అయితే వినండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది, సివోడి ఆప్షన్ అయితే లేదండి. 1 to 5 ఐటమ్స్ అయినా సరే మీరు సేమ్ అడ్రస్ అయితే సింగిల్ షిప్పింగ్లో మూవ్ చేయించేసేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా వీడియో మొత్తంలో మీకు ఇష్యూస్ అయితే ఉంటుందండి. సో ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయండి. మరీ మేజర్ ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు ఆర్ ఉండొచ్చు. ఇఫ్ యూ ఓకే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయచ్చు. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, విత్ ప్రైజ్ విత్ నెంబర్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఉన్నవి మొత్తం క్లియర్గా ఎన్ని ఉన్నాయో అవి క్లియర్గా వాయిస్ ఇస్తూ అయితే చూపిస్తాను. అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో చాలా చాలా మంచి ప్రైజెస్తో అయితే ఉంది. అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మంచి గోల్డ్ ఫినిషింగ్లో మనకి మినీ చోకర్స్ అండి. సో ఈ మినీ చోకర్స్ వచ్చేటప్పటికి మీకు యాక్చువల్లీ ఈ బాక్స్లో చూపించిన మోడల్సే కాకుండా మనకి మిక్స్లో బిట్వీన్ 8 to 10 బిట్వీన్ 8 to 10 పీసెస్ అయినా ఉండిండొచ్చండి. బట్ ఇక్కడ యాజ్ యూజువల్గా చిన్న రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే, మీకు ఈ మోడలే కాకుండా కొద్దిగా పైన ప్యాటర్న్స్ అనేది మారుతుంది. ఏ ప్యాటర్న్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో టిక్ చేసి ఇది కావాలి అంటే మ్యాక్స్ నేను అవైలబిలిటీ చెప్పలేనండి, ఎందుకంటే మిక్సింగ్లో వచ్చింది అండ్ మనం చాలా చాలా లెస్ ప్రైస్కే పెట్టేస్తున్నామండి. ఓన్లీ ఈచ్ 149 ప్లస్ షిప్పింగ్. మీరు ఎప్పుడు చూసే మినీ చోకర్స్ లెంత్ వేరు అండ్ ఈ చోకర్స్ లెంత్ వేరు. సో ఒక పీస్ అయితే నేను చాలా ప్రాపర్గా చూపిస్తాను చూడండి. ఈచ్ 149 ప్లస్ షిప్పింగ్ అండి. 4 పీసెస్ అయితే కాదు, సింగిల్ పీసెస్ ప్రైస్ అనమాట ఇవన్నీ. మనకి ఎప్పుడు కూడా ఈ చౌకర్స్లో వచ్చేటప్పటికి ఇంత నాను అయితే రాలేదండి. సో మ్యాక్స్ ఇప్పుడు మాత్రం కిడ్స్కైనా కొంచెం పెద్దవాళ్ళు యూస్ చేయడానికైనా యూజ్ ఉంటుందండి. ఎందుకు అంటే ఇక్కడ పట్టీ కొంచెం ఎక్కువగానే వచ్చింది, లింక్స్ కూడా ఎక్కువగానే వచ్చిందండి. మరీ ఇక్కడ ఉన్న లెంత్ని బట్టి మీకు ఇంకొంచెం ఏమన్నా ఎక్స్ట్రా లింక్స్ అవసరం అవుతుంది, నెక్ కొంచెం ఇంకా హెల్దీగా ఉంటుంది అనుకుంటే మాత్రం విడిగా బై చేసి యాడ్ చేయండి. చూడండి నాను కూడా ఎక్కువగానే ఉంది, లింక్స్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ మీకు లాకెట్ కూడా మరీ బిగ్ సైజ్ కాదు, మరీ స్మాల్ సైజ్ అయితే కాదండి. సో మనకి పెండెంట్ కూడా మంచిగానే బిగ్ సైజ్ వచ్చేసింది. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. బిట్వీన్ 8 to 10 పీసెస్ ఉంది. సో మీకు ఏ మోడల్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈచ్ 149 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు పీస్ మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. ఇవన్నీ కూడా స్టాక్ క్లియర్ ప్రైజెసేనండి. సో మీరు డెఫినెట్గా ఇష్యూస్ ఉంటుందనే అనుకోండి. సో ఇష్యూ ఉంటుంది అన్నారు కాబట్టి ఒకసారి ఫోటో పెట్టండి. అంటే ఈ 4 కాకుండా ఇంకా ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి ఫోటో పెడితే మేము డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇట్లా అయితే నేనేం ప్రొవైడ్ చేయలేనండి. సో మనము ఇస్తుందే చాలా 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 లెస్ మార్జిన్ తోటి. సో ఇంత ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా ఇట్లా ప్రాపర్ ఫొటోస్ ప్రాపర్గా ఇట్లా చూపించి మనం అట్లీస్ట్ మనం చూపించే ప్రైస్ కంటే ఇంకా ఎక్కువ మార్జిన్స్తో కూడా చూపించవచ్చు. బట్ ఆఫర్ ప్రైస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రైజెస్ అయితే పెడుతున్నానండి. పిక్స్ అయితే మనం విడిగా ఏం ప్రొవైడ్ చేయలేము. అండ్ ఇదే పీస్లో చూడండి మనకి మిడిల్లో పింక్ స్టోన్ దగ్గర కాస్త లైన్ లాగా కనిపిస్తుంది. ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే మాత్రం మనం క్లియర్ చేయలేమండి. ఏదైనా స్టోన్ రిమూవ్ అయినా అట్లా అయితే మాత్రం డెఫినెట్గా మనం స్టిక్ చేసే సెండ్ చేస్తాము. బ్యాక్ సైడ్ ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ లైన్ అనేది స్టోన్ మీద పడడం వల్ల మనకి ఫ్రంట్ ఒక స్టోన్ అనేది ఏమన్నా బ్రేక్ అయిందా అన్న లుక్లో కనిపిస్తుంది. సో ఐటమ్ అయితే మాత్రం క్లియర్ అనే అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి. వెరీ రీజనబుల్ ప్రైస్ 149 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 2 అండి. సో ఈచ్ బ్లాక్ బీడ్ 109 ఓన్లీ అండి. 109 ప్లస్ షిప్పింగ్. మీకు డెఫినెట్గా విత్ లాకెట్ మీకు 19-20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షూర్గా ఉంటుందండి. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. 2 డిఫరెంట్ లాకెట్స్ అండి. సేమ్ స్టోన్ తోటి కాస్త డిఫరెంట్ ప్యాటర్న్తో 2 లాకెట్స్ అవైలబుల్గా ఉంది. సో ఈ రెండిట్లో మీకు ఏదైనా పర్లేదంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈచ్ 109 అండి. అసలు మనకు సింగిల్ లైనే 100 రూపీస్లో మ్యాక్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాంటిది మనము 99 అండి. 99 ఇట్లా మంచి లాకెట్ తోటి మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 109 ప్లస్ షిప్పింగ్. సో ఒకసారి హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. మీకు 19-20 ఇంచెస్ అయితే షూర్గా ఉంటుందండి. 18 కూడా కాదు, 19-20 ఇంచెస్ విత్ లాకెట్ మీకు లాస్ట్ హ్యాంగింగ్ వరకు. ఓన్లీ ఈచ్ 109 ప్లస్ షిప్పింగ్.
యాక్చువల్లీ మనకి బ్లాక్ బీడ్స్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లైంట్స్ ఏంటి అంటే ఇలా పట్టుకున్నప్పుడు మేబీ లైన్స్ కొద్దిగా అనీవెన్ అనిపించవచ్చు. వేర్ చేస్తే ఆ ఫీల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడికైనా దగ్గరికి జరిగి ఈ బీడ్ అనేది దగ్గరికి జరిగి కాస్త తీగ కనిపిస్తున్నట్టుగా కూడా కనిపించవచ్చండి. సో ఓవరాల్గా మరీ వెంటనే కనిపించే ఇష్యూస్ అయితే కాకపోవచ్చు. మీరు కూడా ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా బాగుందండి, చూడండి. గ్రాండ్ లుక్ ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. మీకు మిడిల్లో వచ్చేటప్పటికి కాస్త పింక్ మిక్సింగ్ స్టోన్ లాగా ఉంది. మీరు కలర్ కూడా క్లియర్ అనే అనుకుంటున్నాను. ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్ ఈచ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 3 అండి. ఓన్లీ 339 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. సో లుక్ చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి. సో ఓవరాల్గా క్లియర్గా చూడండి. సింపుల్ ఇయర్ రింగ్స్తో ఉన్నా కూడా లుక్ అనేది చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ లింక్స్ వచ్చేటప్పటికి ఇట్లా మీకు కాస్త సన్న లింక్సే వస్తుందండి. లింక్స్ దగ్గర లుక్ కూడా మీకు ఒక మరీ డార్క్ పాలిష్ లాగా కాకుండా ఎక్కడన్నా లైట్గా కూడా అనిపించవచ్చు. సో ఓవరాల్గా ఐటమ్ లుక్ అయితే ఇది. ఓన్లీ 339 ప్లస్ షిప్పింగ్ అండి. ఐటమ్ నెంబర్ 3 చాలా బాగుందండి ఐటమ్ లుక్ అయితే. సో ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, స్టోన్ మీద కాస్త మనకి ఫినిషింగ్ అనేది స్టిక్ అయింది. సింపుల్గా ఉన్నా సరే చాలా చాలా బాగుంటుందండి. వేర్ చేస్తే మాత్రం ఐటమ్ లుక్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఓన్లీ 339 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకొంచెం ఐటమ్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉందండి. సో మీకు లైక్ ఫ్యాన్సీ లుక్లోనే వస్తుంది. మరీ ప్రీమియం క్వాలిటీ అన్నట్లు కాదు, ఫ్యాన్సీ ఫినిషింగ్లోనే వస్తుంది. బట్ లుక్ వైజ్డ్ మాత్రం మంచి గోల్డ్ ఫినిషింగ్లో మనం బై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సో ఈ పీసెస్ మాత్రం చాలా చాలా వెంటనే సోల్డ్ అవుట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇట్లా షీట్ మీదే చూపించేస్తానండి. ఐటమ్ నెంబర్ 4 99 ప్లస్ షిప్పింగ్ అండి. 99 ప్లస్ షిప్పింగ్. మోడల్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఉన్న మోడల్స్ అన్నీ నంబరింగ్ వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఎనామిల్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ లింక్స్ కూడా ఇలా వస్తాయండి, సన్నగా ఇట్లా అయితే వస్తుంది. మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఒక పీస్కి అయితే వాయిస్ క్లియర్గా ఇస్తున్నానండి. సో ఈ మోడల్ ఐటమ్ అన్నిటికీ కూడా మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుంది. బట్ రియల్గా మనం చూస్తే మాత్రం మంచి గోల్డ్ లుక్లోనే ఉంటుంది. అండ్ ఐటమ్ నెంబర్ 5 అండి. 99 ప్లస్ షిప్పింగ్. ఇందులో ఉన్న మోడల్స్ అన్నీ నంబర్ వేసి చూపిస్తానండి. ఓన్లీ 99 ప్లస్ షిప్పింగ్. సో మీకు లుక్ బై మాత్రం మంచి గోల్డ్ పీస్ లానే ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్డ్, ఫినిషింగ్ వైజ్డ్ మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుంది. క్లియర్ అనే అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే మాత్రం. ఇట్లా యానామిల్ యాడ్ అవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ లింక్ చైన్స్ మాత్రం మీకు అన్నిటికీ ఇట్లా కట్ రింగ్ చైన్స్ లానే వస్తుంది. ఈ చైన్స్ లుక్ చైన్ లుక్ కంటే కాస్త డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ అందులోనే ఇంకొక మోడల్ అండి. ఐటమ్ నెంబర్ 6 99 ప్లస్ షిప్పింగ్ అండి. 99 ప్లస్ షిప్పింగ్. సో ఏ పీస్ అయినా సరే చాలా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ చైన్స్ అన్నీ కూడా ఇలానే వస్తాయి మీకు. చైన్స్ అన్నీ కూడా ఇలానే వస్తాయి. సో ఇంకొక మోడల్ అండి. ఐటమ్ నెంబర్ 7 99 ప్లస్ షిప్పింగ్. సో మీకు కాస్త ప్యాటర్న్సే మారుతుంది కానీ ఇంకా మొత్తం అంతా కూడా మీకు సైడ్ బై సైడ్ నాను రావడం కానివ్వండి, బ్యాక్ చైన్ రావడం కానీ సేమ్ టు సేమ్ ఉంటుందండి. 99 ప్లస్ షిప్పింగ్ అండి. ఉన్న మోడల్స్ అన్నీ ఇలా క్లియర్గా చూపిస్తాను. లైఫ్ టైం మీరు యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. బట్ మనం ఫ్యాన్సీ పీస్ అనే మెన్షన్ చేస్తున్నాము. బట్ మీకు వేర్ చేస్తే మాత్రం గోల్డ్ లుక్ అయితే తప్పకుండా అనిపిస్తుంది. ఐటమ్ నెంబర్ 8 అండి. మీరు నంబర్తో పెట్టగలిగితే మాత్రమే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి. అన్నీ సింగిల్ పీసెసే అనమాట. మీరు అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేస్తే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఐటమ్ నెంబర్ 9 అండి. 99 ప్లస్ షిప్పింగ్. ఇందులో మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి. ఓన్లీ 99 ప్లస్ షిప్పింగ్. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. మోడల్స్ కూడా చాలా బాగుంది. సింపుల్గా వచ్చినా సరే లుక్ చాలా బాగుందండి. సో ఉన్న ఐటమ్ అంతా కూడా నంబరింగ్తో చూపించేస్తున్నానండి. ఎక్స్ట్రా పీసెస్ అయితే లేదు. మేబీ మోడల్ ఏమన్నా రిపీట్ అయినా కూడా అదైనా సరే సింగిలే ఉన్నట్లు. సో చాలా బాగుందండి. ఏ మోడల్ కా మోడల్. ఐటమ్ నెంబర్ 11 అండి. 99 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 11. ఐటమ్ నెంబర్ 12. ఐటమ్ నెంబర్ 13. సో
సో స్టార్టింగ్లో ఏ వాయిస్ అయితే ఇచ్చానో సో ఈ ఐటమ్స్ అన్నిటికీ సేమ్ వాయిసేనండి. 99 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 14 అండి. సో ఐటమ్ నెంబర్ 14లో మాత్రం ఇక్కడ మీకు చైన్ దగ్గర కాస్త పైన గోల్డ్ అనేది స్టిక్ చేసినట్లుగా కనిపిస్తుంది చూడండి. సో క్లియర్ కదా. సో ఐటమ్ లుక్ అయితే ఇలా ఉంది. 14 అండి, 99 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 15 అండి, 99 ప్లస్ షిప్పింగ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కాస్త ప్లేటింగ్ అనేది పైన స్టిక్ అయింది చూడండి. సో క్లియర్ అనే అనుకుంటున్నాను. 99 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 16 అండి. ఈ ఐటమ్ గురించి అయితే నేను విడిగా వాయిస్ చూపిస్తాను. డిస్ప్లేలో అయితే మీరు లాకెట్స్ రెండు చూసేసేయండి. మీకు లాకెట్లో అయితే డిఫరెన్స్ ఉంది, ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ అండి, 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది. సో 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది, మాలలో మీకు గోల్డ్ బాల్ వస్తుంది, లాకెట్ వచ్చేటప్పటికి మ్యాట్ గోల్డ్ వస్తుంది. సో మీకు ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఐటమ్ నెంబర్ 16 ఈచ్ 149 ప్లస్ షిప్పింగ్. 2 లాకెట్స్ అండి, మనకి అమ్మవారు లాకెట్తోని, అమ్మవారు ఐడల్తోని ఒక లాకెట్, ఓన్లీ పీకాక్ డిజైన్ తోటి ఒక లాకెట్. మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ 149 ప్లస్ షిప్పింగ్ అండి ఈచ్. మీకు ఇంత లెంత్లో డెఫినెట్గా 200 ఆర్ 200 పైనే తప్ప లోపలైతే ఉండదండి. డెఫినెట్గా అట్లీస్ట్ మనం 200కైనా సేల్ చేయాల్సిన ఐటము. సో ఇంత లెస్ ప్రైస్కి ఎందుకు పెట్టాము అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. సో యాజ్ యూజువల్గా బ్లాక్ బీడ్ ఏదైనా సరే ఇలా పట్టుకున్నప్పుడు లిటిల్ అన్ఈవెన్ అనిపించవచ్చండి. వేర్ చేసిన ఆ ఫీల్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో ఇక్కడ డాలర్లో వచ్చేటప్పటికి మీకు మొత్తం అంతా కూడా ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ స్టోన్స్ స్టిక్ అయ్యి వచ్చిందండి. కొన్ని స్టోన్స్ వైట్ లుక్లో కనిపిస్తున్నాయి, కొన్ని స్టోన్స్ గోల్డ్ లుక్లో కనిపిస్తున్నాయి. సో మీకు లాంగ్ బై చూపిస్తున్నాను, జూమ్ బై చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. సో మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇక్కడ స్టోన్ రాలేదు, ఆ స్టోన్ మాత్రం స్టిక్ చేస్తాను. సో మీకు లాంగ్ బై వచ్చేటప్పటికి, జూమ్ బై వచ్చేటప్పటికి క్లియర్గా చూపిస్తున్నాను. లాకెట్ మ్యాట్ గోల్డ్ వస్తుందండి, బ్లాక్ బీడ్లో మాత్రం గోల్డ్ బాల్ వచ్చేసింది. చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. డెఫినెట్గా 200 అయినా సేల్ జరిగే ఐటమ్ ఇది. సో ఇలా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండడం వల్లే ఈ ప్రైస్ అండి. సో మనకి అమ్మవారితోని ఉన్న లాకెట్, అమ్మవారితోని ఉన్న లాకెట్లో మనకి అమ్మవారి హెడ్ దగ్గర ప్యాకెట్ తగిలి కాస్త వైట్ పాయింట్ ఆఫ్ వైట్ అయితే కనిపించవచ్చు. అండ్ యాజ్ యూజువల్గా ఇందులో కూడా కొన్ని స్టోన్స్ వైట్ లుక్ లాగా కనిపిస్తున్నాయి, కొన్ని స్టోన్స్ గోల్డ్ లుక్ లాగా కనిపిస్తున్నాయి. క్లియర్ కదండి. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈచ్ 149 ప్లస్ షిప్పింగ్ అండి. 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ లాస్ట్ ఫాల్ హ్యాంగింగ్ వరకు. అండ్ మీకు ఓవరాల్గా మాల మొత్తం లెంత్ 28 ఇంచెస్ అండి. ఇంత లెంత్లో మీకు డెఫినెట్గా 200 పైనే తప్ప ఈ ప్రైస్కి అయితే అస్సలు ఉండదండి. అండ్ ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. నాకు కనిపించినంత వరకు కంప్లైంట్ అయితే మీకు చెప్పగలిగాను. మేబీ ఇంకేదైనా రీచ్ అయినా పర్లేదంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 17 అండి, ఓన్లీ 105 అండి. 2 లైన్స్లో చంద్రహారం చైన్ వచ్చేస్తుంది, ఇలా ఎస్ హుక్ కూడా ఉంటుంది. అండ్ ఇట్లా మనకి చాంద్బాలి లక్ష్మీ అమ్మవారి లాకెట్తోని వస్తుందండి. సో మేబీ ఎక్కడన్నా చైన్లో కొద్దిగా మొద్దు ప్లేటింగ్, కాస్త డార్క్ ప్లేటింగ్ యాడ్ అయినట్టు కానివ్వండి, కాస్త ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కానివ్వండి, మేబీ ఉంటే ఉండిండొచ్చు. బట్ మీన్ 3 పీసెస్ అవైలబుల్ ఉందండి. ఓన్లీ ఈచ్ 105 అండి. ఎంత గ్రాండ్గా ఉందో చూడండి, అసలు 100లో వచ్చే ఐటమే కాదండి. సో క్లియర్గా చూడండి, మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. లుక్ బై కాస్త షైనింగ్ కూడా ఉంటుంది, బ్రైట్ షైనింగ్ లాగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఐటమ్ నెంబర్ 17 105 ప్లస్ షిప్పింగ్. మీకు డెఫినెట్గా 18 to 20 ఇంచెస్ బిట్వీన్ అయితే ఉంటుంది. లాకెట్ చూడండి, చాలా క్యూట్గా ఉంది. అసలు మంచి మ్యాట్ ఫినిషింగ్లో సైడ్ బై సైడ్ ఇట్లా రింగ్ ఇచ్చేసారు. రింగ్కి ఇట్లా 2 లైన్స్లో మనకి చంద్రహారం చైన్ వస్తుంది, చివర్లో ఇలా ఎస్ హుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్లో లక్ష్మీ కాసుల మాల అండి. సో మనకి మొత్తం అంతా కూడా పైన వైపున ఇట్లా అమ్మవారు ఐడల్ కనిపిస్తారు. సో మనకి ఇటువైపుకు చూసుకున్నా కూడా ఇట్లా ఒక లుక్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. లెంత్ హైలైట్, ప్రైస్ అసలు ఇంకా వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి. 95 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 18 మీకు 26 to 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. సో మీరు దేవుడు మనకి పూజా మందిర్లో ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, మనకి గాడ్ ఫ్రేమ్స్కి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా 26 to 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. ఓన్లీ 95 ప్లస్ షిప్పింగ్ అండి. సో మనకి ఫినిషింగ్ వైజ్డ్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది. అండ్ లైఫ్ టైం వైజ్డ్ మీరు యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. 95 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 19 అండి, ఈచ్ 109 ప్లస్ షిప్పింగ్ అండి.
2 లైన్స్‌లో ఇట్లా మనకి గ్రీన్ మాల వస్తుంది. అండ్ ఒక మాలకొచ్చేటప్పటికి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు హాఫ్ వరకు. మనకి మిడిల్‌లో ఇలా సీజెడ్ బాల్, సైడ్ బై సైడ్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక మాల వచ్చేటప్పటికి మనకి గ్రీన్‌కే ఇక్కడ హాఫ్ వరకు, హాఫ్ కాదులెండి, హాఫ్ కంటే కొంచెం తక్కువే వస్తుంది. సో, ఇట్లా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. రెండిటికి కూడా మధ్యలో సీజెడ్ బాల్ అండ్ సైడ్ బై సైడ్ గోల్డ్ బాల్ అయితే వచ్చేసింది. 17, 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. డెఫినెట్‌గా 17 ఇంచెస్ అయితే ఉంటుంది. సో, చాలా చాలా బాగుంది అండ్ వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి. ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్. డెఫినెట్‌గా మనం ఒక 150లో తీసుకున్నామా అనే లుక్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్ అండి. ఐటమ్ నెంబర్ 19. మీకు బాల్ లుక్ కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మనకి చిన్న బాల్ కూడా కాదండి, బాల్ సైజ్ కూడా బాగానే ఉంది. బాల్ సైజ్ కూడా బాగానే ఉంది. మీకు స్టోన్ అంతా కూడా లోపలికి డమ్ అయిన లుక్ అయితే ఉంటుంది. రెండు కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ మినీ పీస్ అండి. సో, చౌకర్ అనమాట. సో, మనకి చూడండి లాకెట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్లో పెట్టుకొని ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా లిమిటెడ్ పీసెస్ ఉంది, బెడ్ పిన్ 3 అట్లా. సో, కావాలి అంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్ అండి. సో, కొన్ని ఐటమ్స్ దగ్గర మాత్రం నేను ఇష్యూస్ చెప్పట్లేదు కదా అని ఇష్యూస్ లేదు అనుకోకండి. మ్యాక్సిమం వీడియో మొత్తానికి వర్తిస్తుందండి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇష్యూస్ ఉండొచ్చు. సో, ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. మ్యాక్సిమం మేజర్గా ఉండకపోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉండి మనం క్లియర్ చేయడానికి అవ్వని ఉన్నా కూడా మీకు రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో, చాలా చాలా బాగుందండి. వెరీ వెరీ లెస్ ప్రైస్, 139 ప్లస్ షిప్పింగ్. సో, ఇక్కడ మనకి లాకెట్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. సైడ్ బై సైడ్ నాను పట్టి ఉంది. అండ్ సేమ్ ఫినిషింగ్లో బ్యాక్ చైన్ కూడా ఉందండి. సో, కిడ్స్‌కైనా, అడల్ట్స్, పెద్దవారికైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్న లెంత్‌ని బట్టి హెల్తీ నెక్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోండి, కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా. పీస్ మాత్రం చాలా బాగుంది. ప్రైస్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి మ్యాట్ ఫినిషింగ్లో మనకి చాలా సన్నగా ఉన్న లైన్స్ తోటి, చాలా సన్నగా ఉన్న చంద్రహారం చైన్ వస్తుందండి. 4 లైన్స్లో వస్తుంది. స్టెప్ బై స్టెప్ అయితే ఏముండదు, దగ్గర స్టెప్స్ ఉంటుంది. సో, ఇట్లా మనకి మంచి స్టోన్ తోటి బ్రోచర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి. సో, ఇందులో ఉన్న లాకెట్స్ అయితే క్లియర్గా చూపిస్తాను. సో, ఇదొక లాకెట్. మీకు చైన్ మాత్రం చాలా సన్నగా చాలా బాగుంది చూడండి. అండ్ చివర్లో వచ్చేటప్పటికి మనకి స్టెప్ బై స్టెప్ అయితే రాదండి, ఇట్లా దగ్గర స్టెప్సే వస్తుంది. ఓవరాల్గా లెంత్ అయితే 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. సో, ఓవరాల్గా ఉన్న లాకెట్స్ అయితే ఇవ్వండి. మీకు మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. సో, ఇక్కడ స్టోన్ అయితే చూడండి, కాస్త షేప్ పరంగా కానీ లుక్ పరంగా కానివ్వండి క్లియర్గా చూపిస్తున్నాను. సో, ఓవరాల్గా మీకు ఈ 5 మోడల్స్ అవైలబుల్ ఉంది. ఈచ్ సైడ్ 4 లైన్స్లో వస్తుంది. స్టెప్ బై స్టెప్ కాకుండా దగ్గర స్టెప్స్ వస్తుంది. ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 21 అండి. 380 ఓన్లీ. మీకు డెఫినెట్గా 450 కంటే తక్కువ మూవ్ అవ్వనటువంటి ఐటమ్ అండి. అంత గ్రాండ్గా ఉంటుంది వేర్ చేస్తే. లాకెట్ ఇట్లా మంచి డబల్ లాకెట్ వస్తుంది, మంచి గోల్డ్ ఫినిషింగ్లో. మీకు మాల వచ్చేటప్పటికి 2 లైన్స్ కాదు, 3 లైన్స్ కాదండి, ఈచ్ సైడ్ 5 లైన్స్ వస్తుంది. అండ్ లెంత్ వైజ్ మీకు 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ షోర్గా ఉంటుందండి. సో, ఈచ్ సైడ్ 5 లైన్స్ వస్తుంది. అండ్ హుక్ వైజ్ ఇలా ఉంది. లాకెట్ వైజ్ చూడండి, డబల్ లాకెట్ అండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లాకెట్ కూడా చిన్న సైజ్ అయితే కాదు, బిగ్ సైజ్ వస్తుంది. ఓన్లీ 380 రూపీస్ అండి. 450కి తక్కువ ఉండనటువంటి ఐటము మనం ఇస్తున్న మంచి ప్రైస్ 380 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 21. ప్రజెంట్ అయితే మాత్రం ఓన్లీ బ్లాక్ కలరే అవైలబుల్ ఉందండి. సో, లాకెట్స్ అనేవి యాజ్ యూజువల్గా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఒక 2-3 ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను. ఏ లాకెట్ అయినా పర్లేదంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓన్లీ 380 ప్లస్ షిప్పింగ్ అండి. లాకెట్ అయితే చూడండి, అరచేయి ఫుల్ఫిల్గా ఉంది. మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. డబల్ డాలరు. సో, ఈచ్ సైడ్ ఇట్లా 5 లైన్స్ వస్తుందండి. ఇట్లా కొంచెం వరకు మనకి గోల్డ్ బాల్ వస్తుంది, రిమైన్ అంతా ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇట్లా పట్టుకున్నప్పుడు లైన్స్ అనీవెన్ అనిపించవచ్చండి. వేర్ చేస్తే ఆ ఫీల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, డాలర్స్లో అయితే ఇంకొక 2 మోడల్స్ అయితే చూపిస్తాను. మొత్తం మిక్సింగ్లో వచ్చిందండి. మీకు ఈ చూపించిన డాలర్సే కాకుండా ఇంకా కొద్దిపాటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏ లాకెట్ అయినా పర్లేదంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. బట్ డిజైన్ వైజ్గా మీకు ఏదైనా సరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది.
అండ్ లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి వేర్ చేస్తే. సో ఏ లాకెట్ కా లాకెట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. దయచేసి ఇది కావాలి అని టిక్ చేసి సెండ్ చేయొద్దండి. నేను మీకు మూవ్ ఆన్ ప్రైస్ కూడా చెప్తున్నాను. 450 అబోవ్ తప్ప 450 బిలో లేదు. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్. ఓన్లీ ఈచ్ రాణి హారము 380 రూపీస్ అండి. 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది. ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబుల్ అండి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మాల అండి. మీకు ఈచ్ మాల 2 లైన్స్లో వస్తుంది. అండ్ లాకెట్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. లాకెట్స్ అన్నీ కూడా మీకు మంచి గోల్డ్ ఫినిషింగ్లో సీజెడ్ స్టోన్ తోటి వస్తుంది. లాకెట్స్ అన్నీ కూడా మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లేనండి. స్మాల్ సైజ్ అయితే కాదు, టూ బిగ్ సైజ్ అయితే కాదు. వాయిస్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. మాల వైజ్డ్ మీకు ఇవన్నీ ఫ్యాన్సీ బీడ్ లుక్లో వచ్చేస్తుందండి. లాకెట్ వైజ్డ్ మాత్రం మంచి గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్ అయితే వస్తుంది. సో మీకు ఈ స్టోన్స్ అన్నీ కూడా లైట్ అండ్ బ్రైట్ షైనింగ్లో ఉంటాయండి. కొన్ని స్టోన్స్ కొంచెం లైట్ అనిపించవచ్చు, కొన్ని స్టోన్స్ కొంచెం బ్రైట్ అనిపించవచ్చు. అక్కడక్కడ లాకెట్లో ఎక్కడన్నా కాస్త ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు ఉండొచ్చు. మరీ మేజర్గా కనిపించకపోయినా కంప్లైంట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. సో ఈచ్ మాల 2 లైన్స్లో వస్తుంది. మనకి చూడండి లాకెట్స్ అనేవి డిఫరెంట్ మోడల్ వస్తుందండి. లాకెట్ అనేది సేమ్ అని చెప్పలేను. సో ఎందుకోసము అంటే మనకి కలర్కి 2 to 3 పీసెస్ అవైలబుల్ ఉంది. సో లాకెట్ డిజైన్ ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. పైన కంటిన్యూ అయిన బీడ్ కలర్ చాయిస్ అయితే మీది ఉంటుందండి. బ్లాక్ బీడ్తో ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, మెరూన్ ఉంది, బ్లూ. ఈ బీడ్స్ కలర్ అయితే మీ చాయిసేనండి. సో లాకెట్స్ అనేవి మాత్రం డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది. లెంత్ హైలైట్ అండి. ప్రైస్ చూస్తే మాత్రం డెఫినెట్గా వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసేస్తారు. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. మాల వైజ్డ్ అయితే ఫ్యాన్సీ లుక్లోనే వస్తుంది. లాకెట్ వైజ్డ్ అయితే మాత్రం మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. సో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చినా కూడా మీకు లుక్ ఎలా ఉంటుంది, కంప్లైంట్ ఉంటుందా లేదా అనేది క్లియర్గా వాయిస్ ఇచ్చానండి. వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. ఈచ్ ఓన్లీ 159 రూపీస్ అండి. ఈచ్ ఓన్లీ 159 ప్లస్ షిప్పింగ్. విత్ ప్రైజు విత్ నంబరు స్క్రీన్ షాట్ పెడితే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి. లెంత్ హైలైట్ అండి. 23-24 ఇంచెస్ ఆఫ్ లెంత్ లాస్ట్ హ్యాంగింగ్ వరకు ఉంటుంది. మీకు హుక్కు దగ్గర నుంచి లాస్ట్ హ్యాంగింగ్ వరకు డెఫినెట్గా 23-24 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. ఒక పీస్ అయితే క్లియర్గా చూపిస్తాను. బీడ్స్ కలర్ అనేది మీ చాయిస్ అండి. ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ఇస్తాను. లాకెట్స్ అనేవి మిక్సింగ్లో వచ్చింది. మనకి కలర్కి 2 to 3 పీసెస్ అయినా ఉంది. సో అందుకోసమే ఏ లాకెట్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి. సారీ, ఈచ్ 159 అండి. ఈచ్ 159 ప్లస్ షిప్పింగ్. అండ్ లాకెట్ అనేది మనకి ఇట్లా రింగ్తోని అటాచ్ చేయొచ్చు, లేదంటే హుక్తోని అటాచ్ చేయొచ్చు అండి. సో డిటాచబుల్ అయితే కాదు, ఇలా వస్తుంది. లాకెట్స్ అన్నీ కూడా మనకి అప్ టు బిగ్ సైజ్ అన్నట్లే. సో మొత్తం అంతా ఇట్లా మంచి గోల్డ్ ఫినిషింగ్ సీజెడ్ స్టోన్తోని వస్తుంది. మీకు ఫినిషింగ్ వైజ్ కూడా ఎక్కడన్నా కాస్త మొద్దు పాలిష్ అంటారు కదా, డార్క్ పాలిష్ లాగా అట్లా ఉండిండొచ్చు. సో ఓవరాల్గా ఇష్యూ అయితే ఉండొచ్చండి. సో మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇట్లా 2 లైన్స్లో వస్తుంది. మీకు బీడ్స్ మాత్రం ఫ్యాన్సీ లుక్లో వచ్చేస్తుంది. సో మాల మొత్తం అంతా కూడా లెంత్ వైజ్డ్ కానీ ఐటమ్ కానివ్వండి, మీకు సేమ్ టు సేమ్ డిజైన్ ఉంటుంది. మాలలో కలర్స్ చేంజ్ అవుతుంది. ఏ కలర్కి ఆ కలరే హైలైట్గా ఉందండి. సో కలర్ చాయిస్ అయితే మీది ఉంటుంది. సో ఇక్కడ అటాచ్ చేసిన రింగ్స్ దగ్గర కూడా మేబీ కొద్దిగా లైట్ లుక్ ఉంటే ఉండిండొచ్చండి. చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. వెరీ లెస్ ప్రైస్ అండి. డెఫినెట్గా మనం 200-250లో తీసుకున్న ఫీలే ఉంటుంది లుక్ చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్లా లాకెట్ వస్తుందండి. మనకి లాకెట్ కూడా అప్ టు బిగ్ సైజే, మరీ స్మాల్ సైజ్ కాదు, టూ బిగ్ సైజ్ కాదు. లాకెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంది. సో ఇట్లా మనకి 3 లైన్స్లో స్పినల్స్ వచ్చేస్తుంది. మధ్యలో ఇలా గోల్డ్ రింగ్స్ తోటి మీకు హుక్కు దగ్గర నుంచి లాకెట్ లాస్ట్ హ్యాంగింగ్ వరకు డెఫినెట్గా 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. ఇట్లా ఓన్లీ రెడ్ కలర్ అవైలబుల్ ఉందండి. అట్లా అని టమాటా రెడ్ అన్నట్లు కాదు, అట్లా అని డార్క్ మెరూన్ అన్నట్లు కాదు. కలర్ ఎగ్జాక్ట్గా నేను కలర్ మెన్షన్ చేయకపోయినా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. సో మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా బాగుంది. ఓన్లీ 149 అండి. మీకు మాల అండ్ లాకెట్ రెండు కలిపి ఓన్లీ 149 ప్లస్ షిప్పింగ్. 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. బిట్వీన్ 3 పీసెస్ అట్లా 3 to 4 పీసెస్ వరకు అవైలబుల్ ఉందిలేండి. ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది. మీకు లాకెట్స్ అనేవి డిజైన్ మారుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మంచి సీజర్ విత్ కోల్డ్ ఫినిషింగ్‌లో లాంగ్ లెంగ్త్‌లో అంటే 2 స్టెప్స్‌లో లాంగ్ లెంగ్త్‌లో వచ్చేస్తదండి. ఐటెమ్ మాత్రం చాలా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. వేర్ చేస్తే మీరు డెఫినెట్‌గా ఒక 1200-1500లో మనం బై చేసామా అనే ఫీల్ అయితే ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా మనకి హారంకి తగ్గట్టుగా బిగ్ సైజ్ అయితే వస్తుంది. అండ్ టిక్కా కూడా అంతే. సో నేను హ్యాండ్‌లో పెట్టుకొని క్లియర్‌గా చూపిస్తానండి. సో ఈ పీస్ కావాలి అంటే ఇలా స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ ఐటెమ్ ఫీడ్‌బ్యాక్ ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి. సో వారే ఇంకొక 2, 3 పీసెస్ కావాలి అని కూడా రిక్వైర్మెంట్ ప్లేస్ చేశారు. అంత ఎక్సలెంట్‌గా ఉంటుంది ఐటెము. డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనకి సైడ్ బై సైడ్ బ్రోచర్స్ వచ్చేసి బ్రోచర్ కింద మనకి ఇట్లా 2 స్టెప్స్‌లో వస్తుంది. బ్రోచర్ పైన మనకి ఇట్లా సింగిల్ లైన్ వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా మనకి సెట్‌కు తగ్గట్టుగా మంచి బిగ్ సైజులో వస్తుంది. మేబీ ఇయర్ రింగ్స్‌లో పుషర్ బ్యాగ్స్ కాస్త బెండ్ అయినట్టు ఉండిండొచ్చండి. ఇంకా యాజ్ యూజువల్‌గా ఎక్కడన్నా మీకు స్టోన్ కొంచెం డిఫెక్ట్ కానివ్వండి, ప్లేటింగ్ వైస్‌ది ఎక్కడన్నా కొద్దిగా డిఫరెంట్ లుక్ కానివ్వండి ఉంటే ఉండొచ్చండి. సో ఓవరాల్‌గా కంప్లెయింట్స్ అయితే ఉండొచ్చు. సో ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో మేజర్‌గా అయితే కనిపించదు. ఉన్న హారమ్స్ అన్ని నంబరింగ్స్ వేసి చూపిస్తాను. మీరు కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ 950 ప్లస్ షిప్పింగ్ అండి. సో మీరు ఇంతవరకు తీసుకోవాలి అన్నా కూడా 400-500 వర్త్ ఉంటుందండి. సో అంత బాగుందనమాట ఐటము. చాలా మంచిగా వస్తుంది. గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్ తోటి. సో టిక్కా దగ్గర అయితే మనకి ఇలా ఉంది లుక్. హారం లుక్ కూడా చూపిస్తాను. మంచి లాంగ్ లెంత్లో వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా మీకు కట్ రింగ్స్ లాగా వస్తుందండి. బ్యాక్ చైన్ మాత్రం ఇట్లా కట్ చైన్ లాగా వస్తుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఐటెమ్ అయితే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వేర్ చేస్తే. గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసేవాళ్ళు పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఐటెమ్ నెంబర్ 24 అండి. ప్రతి పీస్ కూడా చాలా చాలా గ్రాండ్‌గా ఉందండి. ఐటెమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మీకు డెఫినెట్‌గా 3/4 లాంగ్ హారం అన్నట్లే ఉంటుంది. మేబీ నెక్ మెజర్‌ని బట్టి తప్ప, లేదు అంటే మ్యాక్సిమం వేర్ చేస్తే మాత్రం మంచిగా లాంగ్ లుక్ అయితే వస్తుంది. చాలా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఓన్లీ 950 ప్లస్ షిప్పింగ్. మీకు ఇయర్ రింగ్స్ కానివ్వండి, టిక్కా కానివ్వండి, మొత్తం అంతా కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. సైజ్ కూడా మాకు హారంకి తగ్గట్టుగా మంచిగా బిగ్ సైజే ఇచ్చారు. ఎక్కడన్నా స్టోన్ రిమూవ్ అయితే మాత్రం డెఫినెట్‌గా స్టిక్ చేస్తానండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండి మనం క్లియర్ చేయనివేమన్నా రీచ్ అయితే తప్ప. హారం డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి. హారం డిజైన్ కూడా చాలా బాగుంది. వేర్ చేస్తే మాత్రం మీకు చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు ఈ పీసెస్ మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 25 అండి. 950లో ఇదొక మోడల్ అనమాట. సో మీకు వీడియోలో క్లియర్‌గా లేకపోయినా క్లియర్‌గా అంటే ఇట్లా బాక్స్‌లో క్లియర్‌గా లేకపోయినా హ్యాండ్‌లో పెట్టుకొని మరీ చూపిస్తున్నానండి. రియల్‌గా ఐటమ్ లుక్ కానివ్వండి, అసలు డిజైన్ కానివ్వండి చాలా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఓన్లీ 950 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ 950 ప్లస్ షిప్పింగ్. ఇందులో మాత్రం మీకు చూడండి ఇక్కడ పర్ల్స్ అనేవి ఇక్కడికి మనకి తగులుతుంది. మేబీ వేర్ చేసినప్పుడు ఆ ఫీల్ కనిపించకపోవచ్చు. కొంచెం మనకేంటంటే స్టెప్స్‌లో ఈ పర్ల్స్ కాస్త పెద్దది అవ్వడం వల్ల ఇక్కడికి తగులుతుంది. సో చాలా చాలా బాగుందండి. రియల్‌గా మాత్రం చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఆల్రెడీ చెప్పాను కదండీ, మీరు ఫీడ్‌బ్యాక్ అయినా చెక్ చేసుకోండి ఈ ఐటెమ్ గురించి. చాలా గ్రాండ్‌గా ఉంది. అండ్ టిక్కా దగ్గర మాత్రం ఇదిగోండి, ఇక్కడ కాస్త మనకి ఫినిషింగ్ అనేది స్టిక్ అయినట్టు కానివ్వండి, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. సో మీకు ఇయర్ రింగ్స్ కానివ్వండి, హారం కానివ్వండి, లుక్ అయితే మాత్రం చాలా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇయర్ రింగ్స్‌లో మీకు అన్నీ కూడా పుషర్ బ్యాకే వస్తది. పుషర్స్ ఏదన్నా కొద్దిగా బెండ్ అయినట్టున్నా మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చండి. సో ఫోర్సబుల్‌గా అయితే నొక్కకండి. మీకు ఏ మోడల్ అయినా సరే చాలా చాలా బాగుంది. సో మనకి షార్ట్ అండ్ లాంగ్‌లో లాకెట్స్ ఇలా వస్తది.
డెఫినెట్‌గా మీకు 12,000-1,500లో మనం బై చేసామా అనే ఫీల్ అయితే ఉంటుందండి. చాలా చాలా బెస్ట్ ప్రైజు. సో, ఉన్న మోడల్స్ అన్నీ చూపించాను. సో, ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. వీడియో మొత్తంగా మీరు అన్నీ చాలా లిమిటెడ్ పీసెస్ కాబట్టి అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ ఏస్తేనే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి. సో, ఈలోపు మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి లెఫ్ట్ అయిపోయి ఎవరైనా పేమెంట్ చేస్తే ఐటెమ్ అయితే మిస్ అయ్యిద్ది. ఇవి లాస్ట్ టైం చూపించింది కూడా మనం మంచి ఆఫర్ ఆర్ క్లియరెన్స్ సేల్ ప్రైస్లో చూపించాం కాబట్టి సేమ్ ప్రైస్ ఇప్పుడు మీకు సేమ్ క్లియరెన్స్ సేల్ ప్రైస్లో వీడియోలో చూపించేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన స్టాక్ క్లియర్ వీడియోస్ అన్నిటికీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ అవే రివీల్ చేసేస్తానండి. సో, గివ్ అవేస్ అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ స్టాక్ క్లియర్ వీడియోస్కి మంచి గివ్ అవే అయితే ప్లాన్ చేశాను. సో, గివ్ అవే రూల్ లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి వ్యూస్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టాలండి విన్నర్ అనేవారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.